హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఒక క్యాప్చర్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేసి దీని యొక్క రివ్యూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో చాలా చీప్ క్యాప్చర్ కార్డ్ అనమాట. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్న వాటిలో మనం చూసినట్లయితే బేసిక్గా మనకి ఒక క్యాప్చర్ కార్డ్ కొనాలంటే మనకు ఉన్న ఆప్షన్స్ వచ్చేసి ఎల్గాటో 60 అండ్ అలానే మనకి క్యాంప్లింక్ 4K అవుతుంది కదా. సో అవి ప్రైస్ మనకి అబౌవ్ 15,000 ఉంటాయి కదా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,000 నుంచి 2,500 మధ్యలో ఉంటుంది. ఇదైతే మనకి 2,300 అని పడింది నాకైతే. సో దీన్ని ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం ఈరోజు. నాకు తెలిసి దీని పర్ఫార్మెన్స్ అంతగా ఉండకపోవచ్చు, బట్ ఎనీవే ఒకసారి చెక్ చేసి లేటెన్సీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికంటే ముందు బాక్స్లో ఏం కంటెంట్ వస్తున్నాయి ఒకసారి అయితే చూద్దాం. సో బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే పైన వచ్చేసి మనకి 4K అల్ట్రా హెచ్డి అని రాసింది. సో కాకపోతే మాత్రం 4K అల్ట్రా హెచ్డి అనేది మనకి ఓన్లీ ఇన్పుట్గా వస్తుంది. USB 2.0తో వస్తుంది. HDMI ఇన్పుట్ మనకి తెలిసిందే కదా. సో డైరెక్ట్గా లైవ్ HDMI అవుట్ అయితే ఇవ్వచ్చు. 30 ఫ్రేమ్ రేట్లో అయితే మనము స్ట్రీమ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే HDMI కేబుల్ అని ఉంది. 1920x1080 రిజల్యూషన్ ఉంది. ఇక ఎవ్రీథింగ్ మనకి ఫ్రంట్ ఏదైతే మెన్షన్ చేశారో అవే ఉందన్నమాట. పెద్దగా మనకి బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. సో వెయిట్ చూసినట్లయితే మనకి ఇది 21 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మీరు క్యామ్స్ కానీ డీవీ కెమెరాస్ కానీ లేకపోతే PS4 కానీ కంప్యూటర్ కానీ టీవీ బాక్స్ కానీ ఐఫోన్స్ కానీ దేని నుంచైనా సరే మీరు గేమ్స్ స్ట్రీమ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మీరు దీన్ని యూజ్ చేసి అయితే చేయొచ్చు. సో మీకు ఇలా ఉంటుంది సో క్యాప్చర్ కార్డ్ అనేది. సో దీన్ని యూజ్ చేసి మీరు చాలా ఈజీగా గేమ్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇలాంటివి అయితే చేయొచ్చు. బట్ ఎనీవే ఒకసారి మనమైతే టెస్ట్ చేద్దాం. సో నేను ఒకసారి OBSలోకి తీసుకొని సో ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది అయితే చూద్దాం. రెండు కూడా మనకి ఆడియో వీడియో రెండు కూడా మనకి USB నుంచి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఏం లేదు, మీరు సింపుల్గా HDMI ఉంది కదా, HDMI కేబుల్కి పెట్టండి. ఆ తర్వాతకి సింపుల్గా దీన్ని మీరు మీ కంప్యూటర్ యొక్క USB 2.0 ఉంటుంది కదా, సో దానికి పెట్టేసి ఆ తర్వాతకి ఇటు సైడ్ మీరు చూసినట్లయితే మినీ USB ఉంటుంది కదా, మీకు మినీ HDMI. సో మినీ HDMIని మీ కెమెరాకి లింక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అయితే లింక్ అయితే చూసారు కదా ఇక్కడ. సో సింపుల్ ఇక్కడ సోర్సెస్ ఉంది కదా, సోర్సెస్లో మీరు వీడియో క్యాప్చర్ డివైస్ని అయితే సెలెక్ట్ చేయండి. వీడియో క్యాప్చర్ డివైస్ సెలెక్ట్ చేసినాక మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. సో క్యామ్ అవుట్ అని పెడతాను నేను. సో పెట్టుకున్నాక మీకు ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ డివైస్లో చూసినట్లయితే ఇక్కడ USB వీడియో అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే మీకు సంబంధించిన కెమెరాకి సంబంధించిన అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు కదా. సో మీకు క్లీన్ అవుట్పుట్ అయితే ఇవ్వలేదు కావాలని. సో నేను రెండింటి మధ్య సపరేషన్ చూపించాలని చెప్పేసి మీకు క్లీన్ అవుట్పుట్ అయితే ఇవ్వలేదు. ఒకసారి అదైతే అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఆడియో ఇంపార్టెంట్ కాబట్టి ఆడియో కూడా ఇచ్చి చూద్దాం. సో ఇంతసేపు మీరు వినే ఆడియో అంతా కూడా నా బోయ్ M1 మైక్ నుంచి అయితే వింటున్నారు. సో ఇప్పుడు ఒకసారి మీకైతే నేను ఆడియో ఇన్పుట్ కూడా ఇస్తాను, USB ఇన్పుట్. సో తీసుకోండి. ఇక్కడ సింపుల్గా డిఫాల్ట్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఉంది కదా డిజిటల్ ఆడియో ఇంటర్ఫేస్ అని ఉంది, చూడొచ్చు. USB డిజిటల్ ఆడియో అని దీన్ని సెలెక్ట్ చేయండి. సో మీకు ఆడియో లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది, చూడొచ్చు. సో ఈ ఆడియో లెవెల్స్ అనేది అంతా కూడా ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఏదైతే USB ద్వారా మన సిస్టమ్కి అయితే వస్తుంది కెమెరా నుంచి. సో మనకి ఏదైతే డిజిటల్ క్యాప్చర్ కార్డు ఉందో దాని ద్వారా. సో ఒకసారి మీకు షిఫ్ట్ అయితే చేస్తాను. ఇంతసేపు మీరు వినేదంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా నుంచి రికార్డ్ అయిన ఫుటేజ్ ద్వారా మీకు ఆడియో ఎలా వస్తుంది అనేది అయితే చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఒకసారి నేను క్లియర్గా ఇక్కడ ఒకసారి షిఫ్ట్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు వినే ఆడియో మొత్తం కూడా మీకు డైరెక్ట్గా ఏదైతే కెమెరా నుంచి మనకి క్యాప్చర్ కార్డు ఉందో దానికి వచ్చి దాని నుంచి మన సిస్టమ్కి అయితే వస్తుంది. సో ఒకసారి లేటెన్సీ అయితే అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడేటప్పుడు మీకు లేటెన్సీ ఎలా ఉంది, యాక్యురేట్గా వస్తుందా రావట్లేదా, సో వాయిస్ సింక్ అవుతుందా అవ్వట్లేదు అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక దీని గురించి వీడియో ఎండ్లో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం టెస్ట్ చేసి వీడియో ఎండ్లో దీని గురించి అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో క్యాప్చర్ కార్డ్ మీద నా యొక్క రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వీడియో అవుట్పుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే కెమెరా అవుట్పుట్ రికార్డ్ అవుతుందో ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% వరకు మీకు వీడియో అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు చూసారు కదా ఆల్రెడీ. సో ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆడియో వచ్చేటప్పుడు మాత్రం ఆడియో అనేది సింక్ అవ్వట్లేదు. సో అలా సింక్ అవ్వనప్పుడు మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. సో డైరెక్ట్గా మనకి కెమెరా నుంచి వచ్చేటప్పుడే ఇలా ఆడియో సింక్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మీరు USB మైక్రోఫోన్స్ యూజ్ చేసి కనుక డైరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ చేసి మీరు OBSలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ ల్యాగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. లైవ్ స్ట్రీమింగ్ ఇట్లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత సూటబుల్ అయితే కాదు. ఇంకా వన్ మోర్ థింగ్ నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఒక 10 మినిట్స్ కనుక దీన్ని వాడినట్లయితే కొంచెం ఎక్కువగా హీట్ అయితే అవుతుంది. సో బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంతా మెటల్తో బిల్డ్ అయితే చేశారు దీన్ని. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. వీడియో అవుట్పుట్ ఇవ్వడంలో కూడా మీకు చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. బట్ ఆడియో కూడా వస్తుంది కానీ ఆడియో క్వాలిటీ కూడా సమ్వాట్ బెటరే కంపేర్ టు మీకు డైరెక్ట్గా తీసిన దానికంటే కొంచెం అంత గొప్పగా అయితే లేదు కానీ. బట్ ఎనీవే కొంచెం ఆడియో బాగా వచ్చినా సరే సింకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యేది. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం అది. సో ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు
ఆడియో అనేది సింక్ అవ్వకపోతే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో అదైతే నేను ఇందులో నోటీస్ చేశాను. డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ చేయాలి, సో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే, ఎవరైతే సబ్స్క్రైబర్స్ వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం అంత సూటబుల్ అయితే కాదు ఇది. సో తక్కువలో వస్తుంది కదా అని కొన్నట్లయితే మీకు అంత యూజ్ ఉండకపోవచ్చు. ఎనీవే ఈ వీడియో మీకైతే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.